క్రీస్తు యేసునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ మన ప్రభును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. మన విశ్వాస జీవితంలో మనం అనేకమైన అవమానాలు, అనేకమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళవలసి వస్తుంది. కానీ మన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. మనం జారిపోకూడదు, మనం పడిపోకూడదు. అవమానాలు, నిందలు మన మీదికి వచ్చినప్పుడు క్రీస్తు నిమిత్తం అవన్నీ లాభమని మనం తలంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో తను వెళ్ళిన అనేకమైన పరిస్థితుల గురించి తాను వివరిస్తూ రాసినటువంటి మాటల్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. వాటికంటే మనం ఎక్కువగా అనుభవిస్తున్నాము ఆ శ్రమల్ని. పౌలు అనుభవించిన వాటిలో మనము 1% మనము అనుభవిస్తున్నామా? చిన్న కష్టం రాగానే దేవుని నిందించటం, మన విశ్వాసములో మనం బలహీనపడిపోవటం, తర్వాత మన సహోదరులను ద్వేషించటం, మన సహోదరులను ద్వేషించటం, అది తగునా? చూడండి, నేను ఈ వచనములు మీకు చదివి వినిపిస్తాను. వాటికంటే మనము ఎక్కువ శ్రమల్ని అనుభవించట్లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తాడు: వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలననైనను ఆపదలోను, దొంగల వలననైనా ఆపదలోను, నా స్వజనుల వలననైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలనని ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసతోనూ కష్టములతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియునుగాక సంఘములన్నిటినీ గూర్చిన చింతయు కలదు. ఈ శ్రమల కంటే మనం పొందుతున్న శ్రమలు, అవమానాలు ఎక్కువ అండి? అవి గొప్పవా? సువార్తను ప్రకటించుట విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం సువార్తను ప్రకటిస్తున్నాం. సువార్త అంటే మంచి వార్త, ద గుడ్ న్యూస్. మనుషులకు కావలసినటువంటి మంచి మాటను మనం అందిస్తున్నాం. ఆ మంచి మాట నిమిత్తమై మనము శ్రమను అనుభవించుట అది చాలా అల్పమైనదే, కానీ దేవుని దగ్గర నుండి మనకు గొప్ప బహుమానము కలదు. కాబట్టి సహోదరుడా, సహోదరి, ధైర్యము తెచ్చుకో, క్రీస్తునందు బలపడు. నీ ఆత్మ విషయంలో నీ విశ్వాసమును గట్టిగా పట్టుకో. ప్రభు దగ్గర మనం లెక్క అప్పచెప్పవలసిన వారము. మనుషులను ప్రేమిద్దాం. దెబ్బలు తిన్నా, వారు మనల్ని అవమానించినా సహిద్దాం. క్రీస్తు కొరకు నిలబడదాం. మంచినే ప్రకటిద్దాం, ప్రేమనే పంచుదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.